నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. త్వరలోనే నిరుద్యోగులందరికీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందిస్తుందని కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు మండలం నెర్నూరు, కొమ్మనేటూరు గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, రైతులకు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. గ్రామస్తులు పలు సమస్యలు తెలియజేశారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, మట్టం శ్రావణి, సీనయ్య, సురేష్ రెడ్డి, పద్మనాభం, రాఘవులు, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కప్ప కొట్టాలి పక్క రండి అందరూ పక్కకు రండి. వెంకన్న పూర్తి మా కొద్ది వెనకరా తల్లి అన్నా నువ్వు జరుగు వెనక్కు అది చంద్రబాబు గారు పూర్తయింది. గవర్నమెంట్ నుంచి పిల్లకాయలకి అమ్మఒడి తల్లికి వందలు ఎంతమంది పిల్లలు ఇద్దరు పడిందమ్మా ఫంక్షన్ తీసుకురామ్మా పెడతారమ్మా 2 నెలల్లో ఇస్తారు. మీకు ఇబ్బంది 2 నెలలు ఇస్తారా? మనకు గ్యాస్ అమ్మా పడుతున్నాయమ్మా. అంటే రేపు 15వ తేదీ నుండి ఫ్రీ బస్ అమ్మా. మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ కూడా చేస్తున్నాడు చేయలేదు తల్లి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అది చేస్తున్నాడు లేదా? ఎట్టుంది గవర్నమెంట్ పేరని చెప్తున్నాను. తిరుగు తిరుగు తిరిగిట్ట. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకేనా తల్లి వస్తానమ్మా. 5 మంది పిల్లకాయలకి తల్లికి వందనం పడింది. తల్లిడా ఒక్క నిమిషం మాట్లాడుతుంది ఇద్దరు ఏమా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పడింది కదా. ఉదాహరణకి అందరికీ చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలకి, నా గూడూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకి, అట్లాగే నిత్యం మమ్మల్ని విమర్శించే వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా. 5 మంది బిడ్డలు, 5 మందికి కూడా తల్లికి వందనం పడింది. ఎందుకంటే మీరు ఎంతసేపు ఇంకా కూడా తల్లికి వందనం పడలేదు అని మాట్లాడుతున్నారు. చూడండి ఉదాహరణకు వీళ్ళే. కాబట్టి ఇప్పటికైనా సరే అసత్య ప్రచారాన్ని ఆపమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. మీలాగా పెడతంగా మాట్లాడలే, రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి 5 మంది బిడ్డలు పడింది. ఎవరు వేసింది? తీసుకోమ్మా ముందు పాంప్లెట్ తీసుకో. తల్లి
బజరంగ్ ఓకేనా ఓకే తమ్ముడు పెళ్ళికి ఎంత పడిందా పుట్టు నువ్వు బాగాలేదు సార్ అసలు ఏ ప్రభుత్వంలో మాకు ఇల్లు లేదు సార్ కొత్త ఇల్లు కావాలా కాలనీ కావాలి సార్ చెప్పు అప్లికేషన్ కానీ పెట్టినా సార్ ఉండేదానికి కానీ ఇల్లు లేదు సార్. పేర్లు వచ్చి ఇస్తాం కొత్త ఇల్లు ఇస్తాం ఇబ్బంది కావాలి మీకు 30 ఇల్లు ఇచ్చావు ఇక్కడ అప్పుడు ఓకే ముందర ఇచ్చినాడు ఒకటి బిల్లులు ఒక్కొక్కటి మాట్లాడే బిల్లు బండ బిల్లు ఇప్పుడు అన్ని పెట్టేసి చాలా మంది ఆగిపోయిన పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు అధికారులు చెప్పారు మాట్లాడు అన్ని పెట్టేసి అవసరం పెట్టేస్తున్నాయి మీరు మీరు కొత్త మీ పరిస్థితులు ఇల్లు కూడా పెట్టున్నాయి పాత బిల్లు అవుతా ఉన్నాయి పాత బిల్లు అన్నీ కూడా పెట్టేసాం వాళ్ళందరికి వస్తాయి కొత్త ఇప్పించి చెప్పాము వాళ్ళకి బిల్లు వదులుతున్నారు కదా మాకెందుకు వదలని అడుగుతున్నారు ఇక్కడ ఇస్తారు చెప్తాను ఓకేనా జాయిన్ అయ్యా ఇస్తారు అమ్మా ఎవరు మేడం సచివాలయం స్టాఫ్ అండి మా కొద్దిగా అందుబాటులో తెల్లారు మా తల్లికి వందల ఓపిక పడింది నా వెనక రండి పాప మీరు నా ఇంకోటి పాప పాప చంద్రబాబు గారు సమస్యలు ఉన్నాయని పంపించాడు అట్లాగే నెక్స్ట్ తల్లిగా ఉన్నప్పుడు ఏం తెలియకుండా చూసి ఇంతకుముందు 3,000 ఇస్తున్నారు చంద్రబాబు ఇచ్చిన తర్వాత 1000 పెంచాడు అర్థమైందా ఇప్పుడు 4 అదే కదా అవును ఏదన్నా ఊపి తప్పిన వాళ్ళకి 1 రూపాయి ఇచ్చేదిలా వయసు అంతా 1000 రూపాయలు వచ్చింది ఓకే సార్ చెప్పు చెప్పు సరేనా సరేనా మీరు గమ్మ మేము పంపించాలంటే పక్కన 3 కిలోమీటర్ల దూరంలో లోపల ముందు గవర్నమెంట్ ఏం చేయాలో చెప్పండి నాకు. నేను మళ్ళీ మీకు ఏం చేయాలో చెప్పండి అట్లా కాకుండా ఎంతమంది పడ్డాయి 4 పడ్డాయి ఓకే ఓకే పెళ్లి పెళ్లి కూడా పెట్టామమ్మా అవి కూడా ఒక అవన్నీ పెట్టాను తల్లి అవన్నీ కూడా ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన బిల్లుని ఆపేశారు ఎట్లా అంటే మన గవర్నమెంట్ పోయింది కదా ఎట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా వెరిఫై చేసి మీకు కూడా అవన్నీ ఉండాలి లిస్ట్లో ఉన్నాయి అందరికీ బిల్లు వేస్తారు ఇబ్బంది ఓకేనా ఎంతండి ఇంకా పెట్టిస్తామ్మా ఖచ్చితంగా కదా తల్లి చూడు తల్లి వయసు ఎంత ఆధార్ కార్డు 60 నుండి ఎలిజిబుల్ ఎస్సీలు కదా ఎస్సీలకి 50 సంవత్సరాలకి ఇస్తున్నారు కొత్త పెన్షన్ వస్తుంది అదే మాకు ఫిక్స్ కదమ్మా 50 సంవత్సరాలకి ఎస్సీలకి ఇస్తారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అది వస్తాయి ఇస్తాం ఓకేనా పాంప్లెట్ నా స్పీడ్గా ఉండాలి మీరు పింఛన్ వస్తుంది ఇంకా ఎంత వస్తుంది ఇంతకుముందు ఎప్పుడు తెలుగుదేశం రాకుండా
ఎవరు పెంచారు? అది అందుకనే వచ్చారు జరిగింది. ఇంకేంది చెప్తున్నారు? చదువుకుంటారా? ఎందుకు పడలేదు? ఏమ్మా తల్లికి ఉందంటే మరి పోయింది. పాటు చంద్రబాబు గారు చెప్పింది చేసేది తెలియదు. గ్యాస్ పడిందా? ఇది కూడా ఒకటి పడింది. అర్థం పడిపోతాయి. మీకు 15 నుంచి ఆగస్టు 15 కావాలి కదా. కొత్తగా 5వ క్లాస్ 6వ క్లాస్ 5వ క్లాస్ తీసుకున్నదా 9వ క్లాస్ అంటే అక్కడ నుండి ఖాళీ ఉంటే ఇస్తాడు. నీళ్ళు కదా అదే 9వ క్లాస్కి ఏడొద్దా? సరే ప్రయత్నం చేస్తాం. కంపల్సరీ చెప్పండి. ప్రయత్నం చేస్తాం. పేరు అయ్యి తీసుకున్నాం. పేరు మా అటు చూడమ్మా అమ్మ అటు చూడు ఓకే సార్ ప్రయత్నం అయితే చేస్తామమ్మా. కంపల్సరీ చెప్పడానికి కదా ప్రయత్నం అయితే చేస్తాం. చెప్పినాడు చెప్తున్నా ఉన్నాడు. అదే అందరూ ఆయనదే. మీరు పాండానా సైడ్కి రండి. నా అడ్డాలు రాబాకండి. ఓకే సార్ ఓకే సార్ ఓకేనా? ఓకే సార్ ఓకే సార్ ఒకటే అకౌంట్ చైర్మన్ రెడీడా? సార్ ఓకే సార్ ఓకే సార్ వాళ్ళు అడిగితే చెప్పాలి. నువ్వు ఊరికి ఎవరు అడుగుతున్నా అంటే విషయం చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు చెప్తే కదా ఆయనకి అదమ్మా మీ ఊరు అమ్మాయికి ఉద్యోగం కూడా ఇప్పించాను ఈయన కూతురికి. చెప్పేవాళ్ళు ఉంటే కదా మీకు ఇప్పించాం. వాళ్ళు ఇప్పించాం నేను మీకు తెలిస్తే కదా. పోయిన ఎగ్జామ్
అందరు ఆడే ఉండండి వస్తాడా ఎమ్మెల్యే గారు నేను ఒక ముగ్గురికి తిరిగిస్తా మీరు మొత్తం 20 చేసి అలాగే ఎక్కువ తిరిగి రాక ముందుకు రాక తమ్ముడు స్థలం కూడా ఇస్తాం మా ఎంఆర్ఓ గారు ఓకే సార్ ఎంఆర్ఓ గారు బైక్ ఇటీ ప్రసాద్ బాబు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నిర్నూరు అలాగే రెడ్డిగుంట సంఘం పంచాయతీలకు వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈ సంవత్సర కాలంలో ఏమి చేశామో అవన్నీ కూడా ఒకసారి మీ అందరికీ చెప్తామని ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా పెన్షన్ 1000 రూపాయలకి పెంచిన విషయం మీ అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీ చేసే పార్టీ అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు పోయినసారి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇచ్చేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి. అట్లాగే మహిళలకు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఆల్రెడీ 1-2 సిలిండర్లు పడ్డాయి. పన్నోళ్ళు కూడా మిగిలినటువంటివి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం మీకు. అట్లాగే తల్లి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు వేస్తారని చెప్పి ఆ రోజు మీ అందరికీ చెప్పాం. ఇదే మా లీడర్సే మీ ఇంటికి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక పత్రాన్ని మీ చేతికి ఇచ్చారు. మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని. మీ అందరి దయ వల్ల నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గెలిచారు. గెలిచిన వెంటనే ఈరోజు మీ ఇంట్లో ఒక పెట్టుంటే 13,000, ఇద్దరు పెట్లుంటే 26,000, ముగ్గురుంటే 26, 39,000, అలాగే నలుగురు పెట్లుంటే 65,000, 55,000, 52,000. అట్లాగే 5 మంది పెట్లుంటే దాదాపు 65,000. నిర్నూరులో 5 మంది బిడ్డలు మొత్తం వరుసగా నిలబడి తల్లిదండ్రులు వచ్చాయా మాకు 5 మంది బిడ్డలకి 65,000 పడిందయ్యా, చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు అని చెప్పి నాకు పూలమాల వేసి సేవ వేశారు. ఎందుకు చెప్తున్నామంటే చెప్పిన ప్రకారం మహిళలకి చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలు అంటేనే బాబు గారికి ఇష్టం. గతంలో నందమూరి తారక రామారావు గారికి అదే సాంప్రదాయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే సాంప్రదాయం అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా వచ్చే నెల 20వ తేదీ రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం కింద 20,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో డిగ్రీ చదివి పీజీలు చేసి ఖాళీగా ఉంటే నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు మీ పిల్లల ఉద్యోగం వచ్చేంత వరకు మీ పిల్లల అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం. ఎందువల్లంటే మేము చెప్పింది చేసేవాళ్ళం తప్ప భయపడి వెళ్ళిపోయాం కాదు.
ఆ రోజు ఎలక్షన్ ప్రచారానికి వచ్చా, రోడ్డు అడిగారు, రోడ్డు కావాలా, దారుణంగా ఉంది రోడ్డు అని చెప్పారు. గెలిచిన వెంటనే మా స్థానిక నాయకులతో మాట్లాడి ఇక్కడ రోడ్డు ఇచ్చా. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖలో NRIGS కింద ప్రతి మండలానికి 3 కోట్లు 4 కోట్లు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ రోడ్డు వేసేయాలని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా ఎస్టీలు ఒక 15 మంది వచ్చి మాకు ఇల్లు లేవు, మేము ఆల్రెడీ స్థలాలు ఆగుపోయి చేస్తున్నాము, అక్కడ మాకు పట్టాలు ఇస్తే పొజిషన్ ఇస్తే మేమందరం ఇల్లు కొనుక్కున్నామని చెప్పారు. వాళ్ళందరూ కూడా MRO గారితో మాట్లాడాను, హౌసింగ్ వాళ్ళతో మాట్లాడాను. ఆ 15 మందికి అక్కడ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి కూడా ఎస్టీలకు కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా చాలా మంది ఇక్కడ అర్జీలు ఇచ్చారు, పెన్షన్కి అర్జీలు ఇచ్చారు. కొత్త పెన్షన్లు విడుదలైన వెంటనే మా లీడర్స్ ఇక్కడ లోకల్ లీడర్లు ఉన్నారు, ముఖ్యంగా మా సీనయ్య, మా సురేష్ రెడ్డి, మా పద్మనాభన్న, మా జన్మభూమి రాఘవులు, అలాగే బాలకృష్ణారెడ్డి అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో అలాగే ఇక్కడ మా VRO ఉన్నాడు, ఆయన ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం అయితే కావచ్చు కానీ ఉద్యోగాన్ని కూడా కాదనుకో, నాకు ఎలక్షన్లో కష్టపడి చేసినటువంటి వ్యక్తి మా VRO గారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి మా ఓళ్ళని సంప్రదిస్తే ఖచ్చితంగా మీ అందరూ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా చేస్తారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఇంత రాత్రి అయినా ఇంతమంది పేదవాళ్ళు మా కోసం ఇక్కడ వెయిట్ చేయడం నిజంగా సంతోషంగా ఉంది. అందుకనే మీకోసం వచ్చి ఆరోగ్యం బాగాలేకపోయినా ఖచ్చితంగా సలైన బాటలు ఎక్కించుకొని మీకోసం వచ్చా. ఎందుకంటే రాత్రిపూట పాపం అందరూ ఉంటారు, ఒకసారి కనిపించేసినా పోదామని వచ్చా. అందరికి కూడా కనిపించాం. అట్లాగే అధికారులందరూ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చా. మీకు ఇంకే సమస్యలున్నా మా నాయకుల దృష్టికి తీసుకురండి, వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు, అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కరెంటు ప్రాబ్లం చెప్పారు, ఏఐ గారితో కూడా ఇక్కడ చెప్పాం. ఖచ్చితంగా మీటర్లు చాలా మందికి సర్వీస్ కనెక్షన్ కావాలని అడిగారు, అవన్నీ కూడా లోకల్ గా మా లీడర్తో మీరు కోఆర్డినేషన్ చేసుకుంటే ఆ సర్వీస్ కనెక్షన్స్ అన్ని కూడా మీకు ఇస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అది చేశారు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా గెలిచిన సంవత్సరం 3 నెలలకే మీ దగ్గర పొమ్మన్నారు బాబు గారు. వెళ్ళండి, మనం చెప్పింది చేశాం, ప్రజలకు చెప్పండి, ఇంకేదైనా సమస్యలు ఉంటే తెలుసుకురండి, అవి కూడా పరీక్షిస్తామని చెప్పారు. అందుకని ధైర్యంగా ఈరోజు పనిచేసాం కాబట్టి మీ గ్రామానికి వచ్చాం. పని చేయకపోతే మీరు గమ్ముంటారు కదా, ఏమన్నా గమ్ముంటుందా? పనిచేసాం కాబట్టి ధైర్యంగా వచ్చాం. కాబట్టి గతం నుంచి కూడా చెప్పింది చేసేటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, మీ అందరి ఆశీర్వాదాలతో పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో యువకిషోరం, యువ దళపతి మా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఈరోజు మీ అందరికి కూడా ఎంతమంది బిడ్డలు చదివితే అంత డబ్బులు పడ్డాయంటే అది లోకేష్ గారి సహాయం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ, మరొకసారి ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అక్కడ నెల్లూరు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులకు, ఇక్కడ కొమ్మరేటూరు సంబంధించినటువంటి మా పార్టీ లీడర్స్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ గతం నుంచి కూడా ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ గారు ఇక్కడ అందరితో కూడా మంచి సంబంధాలు పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా ఇవన్నీ కూడా తిప్పాడు. అప్పుడు పెద్ద ఆయన సంబంధించినటువంటి బంధువులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళు చూస్తుంటే పెద్ద ఆయన గుర్తొస్తున్నాడు నాకు. ముందుగా వెళ్ళి ప్రజలతో మాట్లాడి తర్వాత మమ్మల్ని తీసుకొచ్చేవాడు, మమ్మల్ని తిప్పేవాడు ఇదంతా కూడా. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన నాయకత్వంలో మండలాల్లో నాకైతే మండలం అంతా పరిచయం చేసింది ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు. నన్ను మున్సిపల్ చైర్మన్ టికెట్ తెచ్చుకుంటే గూడూరులో పాదయాత్ర చేసి మొత్తం డోర్ తిరిగింది ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి అటువంటి మంచి మనిషి ఆశయాలు నెరవేర్చాలని చెప్పి మా పెద్దలు భాస్కర్ అన్న, అలాగే మా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు మనతో కలిసి రావడం నిజంగా సంతోషం. ఖచ్చితంగా మండలానికి కూడా మన రాజుగారితో కలిసి మీరందరూ కూడా మండలాన్ని డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహిళలందరూ కూడా శ్రావణి అప్పటి నుంచి కూడా 5 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి మహిళలకి కాకుండా ప్రతి కార్యక్రమంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ వస్తున్నటువంటి నాయకురాలు. అలాగే రాబోయే రోజుల్లో కూడా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారి యొక్క పూర్తి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి అమ్మాయి కూడా త్వరలో ఒక మంచి పదవి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి
రెడ్డి గుంట సంఘం వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గూడూరు మండలం కందుకూరు సమీపంలోని కనమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. వస్త్ర అలంకరణ తరంతరము స్వామికి ఆభరణ అలంకరణ శ్రీ గోవింద మహావిష్ణు వర్తమానస్యాద్య పరమదేవాద్భుతశ్రీ స్కందవరాత్రి వైవస్య రమన్మంతరే కలివేదోవాద్భేదంగో జీవన్ భారతవర్షే వర్ధకండే మేరాహో లక్ష్మీసిద్ధాయ శ్రీరంగస్య కృష్ణాయ భగవతాచార్యమానేన వివాహిక శాంద్రమానేన సంవత్సరాణం అద్యాశ్రీ నాదే ఆచార్యపర్యంతం వందే గురవర నిత్యం శుభదాం వదస్తేదగాని ద్రాయణే అస్మభ్య భగవద్గీత రామాజ్యస్య తదేవ సంజనం తదేవ ధారావరం తదేవ విద్యావరం తదేవ లక్ష్మీ కృష్ణ లక్ష్మీ స్వామి నమో నారాయణాయ మహాదేవాయ లక్ష్మీ స్వామి
స్వామి కావాలా చెప్తున్నా సరే
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.